ఇందులో దేవుని వాక్యాన్ని విందుముగాక. పిల్లరా, ఈ ఉపవాస కుడికల్లో 12వ దినముది 12 నిన్న 12 సరే 12వ దినం 12th డే సండే తీసుకెళ్ళాము. మనము ఎస్తేరు ఉపవాసంలో చూసాము. తర్వాత నినివే పట్టణంలో ఉపవాసం, తర్వాత దావీదు విశ్వాసం, తన బిడ్డ కోసము ఉపవాసం. దావీదు తన బిడ్డ కోసము ఏ విధంగా అన్నపానాలు పుచ్చుకోకుండా ఏడ్చి ప్రార్థించాడు. తర్వాత నువ్వు చెప్పినట్లుగా ఇజ్రాయేలీయులు ఉపవసించి ప్రార్థించి హెబ్రీల మీద విజయం పొందారు. పిల్లగా అనేక అంశాలను ప్రభువారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినము ఒక దైవజనుడు ఫోన్ చేశారు. ఆయన మీకు కూడా తెలుసు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారని మేరీ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి మాట్లాడాడు. మన బిడ్డలు పాటల్లో ఉంటారు. ప్రతి ఒక్కొక్కటి దైవ సేవకు సదస్సు పెట్టి వచ్చిన దైవ సేవకులందరికీ భోజనాలు పెట్టి కాళ్ళు ఇస్తాడు. నన్ను 3 సార్లు ఇచ్చాడు. మేరీ నేను వస్తాను, మేరీ లేకుండా వస్తాను వెళ్ళాడు. ప్రతి నెల ఉంటుంది. ఆయన నిన్న దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు విని వెళదా గాడ్ బ్లెస్ యు. దేవుని ఆత్మ నువ్వు చక్కగా మీ సంఘంలో పనిచేస్తా ఉంది. ఇంకొకసారి ఇందాక నేను పాటలు పాడేటప్పుడు వీడియో తీశారు కదా, అది 2 నిమిషాలే. అలాంటిది కూడా అప్లోడ్ చేశారు. ఇప్పటికి 100 మెంబర్స్ చూశారు. నిజంగా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మీ సంఘంలో పనిచేస్తున్నాడు. అయ్యారు నాకు దేవుని ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించుగా అని సంఘస్థులందరికీ నా వందనాలు చెప్పండి కూడా చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. మనకు కాదమ్మా, దేవుడికి కాదు, మనం మంచోడం. దేవునికి మహిమ కలగాలి. నువ్వు ఏ పని చేసినా ఈ దినము చర్చిలో మీరు చూడండి. కావాలంటే ఎంత చాలా పని చేశారు. పెద్ద బోధలు తీశారు. చెట్లన్నింటికి పనిచేస్తారు. అక్కడ కుక్కలు ఎదురొచ్చి అక్కడ కొడుకుంటుంటే టీ పెట్టారు. మంచి ఎండలో 12:30 గంట సమయంలో కూడా వీళ్ళు కష్టపడి పనిచేశారు. వాటంటే సారథ్యం ఆయనే, నేను కాదు. నేను ముందు కూర్చుండేవాడిని. అన్ని సేవ కనిపించి చక్కగా చేశారు. దినదినము ఆ మొత్తం పెరుగుతా ఉంటే మేమెంత ఆనందపడుతున్నామంటే, నేనైతే ఆయనకి అలవాటే కదా, నాకైతే ఒక సంతోషం. నా దేవుని తోటలో, నా దేవుని ఆలయంలో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి అని వాటిని చూసి మీరు అందరూ సంతోషం అనుకోండి, మరి ఏ సంతోషం అనుకోండి. నేను మాత్రం ఆత్మపూర్ణంగా సంతోషపడుతున్నా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. పిల్లగా ఈ పరంపరలో ఈ దినము అంగలార్చడము, అంగలార్పు అంటారు. అంగలార్పు అంటే ఏడవడం, దుఃఖించడం, అంగలార్చడం, రోధించడం, ఇవన్నీ ఏడుపు యొక్క పర్యాయ పదాలే. కానీ వాటి స్థాయి వేరు. ఏడవడం అంటే నేనేం చెప్పా మీకు వరం అని. ఎవరికి వరం? ఏడమ్మా ఎవరికి వరమా? మీకు వరం అని నేను చెప్పా. కానీ నిజంగా ఆ వరాన్ని కానీ మనం
సొంతం చేసుకోగలిగితే దేవుని కోసం ఏడవడం మనకు అలవాటైతే మనం ఎంత ధన్యులమో. మీకు ఈ పరిశుద్ధాలయంలో ఈ చల్లని వేళ పరిశుద్ధాలయ దేవుడు ఒక దైవజనుడు జ్ఞాపకం చేశాడు. మీకు కూడా తెలుసు, శాంతమ్మను కూడా చూసుకుంటారు. రాజు పాస్టర్ ఫిలిప్ పాస్టర్ గారు ఉద్యమ సభ పెడితే ఆ రైల్వే ఇన్స్టిట్యూట్ దగ్గర పెద్ద ఆయన స్టేజ్ ఎక్కాడంటే ఏడుస్తూనే మాట్లాడతాడు, ఏడుస్తూనే వాక్యం చెప్తాడు. నేను ఒకసారి అడిగా ఆయన్ని, అయ్యారు ఆత్మకూడండి ప్రభు పిలుచుకున్నాడు, చాలా పెద్ద ఆయన. అయ్యారు మీకు ఎలాగా విధంగా ఏడగలుగుతున్నారు, ఎలాగా ఏడుపు రావాలంటే చిన్నపని కాదు కదా, ఏదైనా వాడగలగాలి కదా. ఏడుస్తూనే మాట్లాడతాడు, ఏడుస్తూనే వాక్యం చెప్తాడమ్మా. చాలా పెద్ద ఆయన, రావుగా ఉండేవాడు, వయసు అయినా ఎగిరి గొంతులేసేవాడు. ఆయనకి దాదాపు 85 సంవత్సరాలు అప్పుడు. మళ్ళా కాసంలో నడవలేదు కింద. స్టేజ్ ఎక్కాడా, ఆత్మపూర్ణుడు అయినాడా, ఆ భాషలు మాట్లాడా, ఆ బోధనే ఆ ఏడుపే. అప్పుడు అన్నాడు, దేవదాన బ్రదర్, ఇది నాకు దేవుడు ఇచ్చిన వరము అని ఒక మాట్లాడు. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిగా కళ్ళు చెప్పండి, గొప్పగా చెప్పండి, గొప్ప. దేవుడు నాకు ఇచ్చిన ఆస్తిని ఎవరి ఎడవా. లోకస్తులు ఏదో అనుకోవచ్చు, కానీ నిజంగా ఆ దుఃఖం రావడం అనేది దేవుడు ఇచ్చిన వరమే. ఆయన ఏడ్చేది చూసి అందరూ ఏడ్చేది, కిందకే వాడు ఏడుపు రానివాడు కూడా ఏడుపు వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏడవడం, రెండోది గుర్తించడం అంటారు, మూడోది రోధించడం, నాలుగోది అంగలార్చడము. అలాగే చెప్పండి, బైబిల్ గ్రంథంలో అంగలార్పు చేసే దైవ సేవకులు లేక అంగలార్చే స్త్రీలు, అంగలార్చే యెరూషలేము కుమార్తెలు వెలిగుతారు. అలాంటి వారిని కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ అంగలార్చడం ఏంటో మనం కూడా నేర్చుకుంటున్నాక, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. హల్లెలూయా. పిల్లల బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క అంగలార్చిన వారిలో యాకోబు దేవుని యొక్క మాటను పొందడం కోసము లేక దేవుని వాగ్దానం పొందడం కోసము అంగలార్చాడు. మోషే గొప్ప అంగలార్పు ప్రార్థన చేశాడు. దావీదు అంగలార్పును వర్ణించలేము. అమ్మా, దావీదు అంగలార్పును వర్ణించలేము. అలాంటి అంగలార్పు ప్రార్థన చేశాడు. మరణ సమయంలో ఒక ఆయన దేవుడి దగ్గర అంగలార్చాడు. మరణ సమయంలో ఇంకొద్ది నిమిషాల్లో మరణం అవుతామని తెలుసు ఆయనకి. ఆయన దేనికోసం అంగలార్చాడు? దేవుడు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో అంటే ఈ లోకంలో బతికించడం ఏడవా. వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ అమ్మా, మీరు చెప్తారని నేను చెప్తా ఉన్నా. ఆ మాట లూకా సువార్త 23:42 ఉంది. ఆ అంగలార్పు ప్రార్థన. పిల్లరా, మా మేరమ్మ మరణ సమయంలో మనమందరం అంగలార్చాం. అవునా కదా? ఎంత ఆశగా, అయినా ఒకసారి బతికించవా, ఒకసారి ప్రాణం పోయివా, కొద్ది రోజులు వచ్చవా అని అందరం వచ్చాం.
అవునా కదా దేవుడి? ప్రతి ఒక్కరు ఏడ్చాం. ఏడవలో అంటే ఊరు లేదు. అయితే దేవుడి చిత్తమేదో జరిగించాడు. ఇక్కడ కూడా దొంగ ఆడుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా నేను చచ్చిపోతున్నాను, ఏవా నేను చచ్చిపోతున్నాను, నన్ను బతికించయ్యా, నా భార్యని చూసుకోవాలా, నా బిడ్డను చూసుకోవాలా అని. అమ్మ పాప ఇల్లు ఆయన మరే డీప్గా చదువుతున్నాడు. నాకు ఐదు బయలు కూర్చేది మా కుట్టికి పోతుంది బయలుదేరండి. అమ్మా ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన చెప్తా మీకేనండి. ఒక మహాతల్లి అనాలా మరి అవునేమన్నా నాకు తెలియదు కానీ భర్తను ఉరేస్తున్నారు. ప్రకటన చేసింది ఉరి. ఎవరు? కోర్టు, సుప్రీంకోర్టు. ఇలాగే ఉరి తీయాలని భర్తను అన్నాడు. ఇది మన దేశంలో కాదు కానీ ఫారంలో జరిగిన సంఘటన వాట్సాప్లో వచ్చింది. ఆ ఒక వింత కోరింది అని రాశాడు పైన. ఏం కోరించుకురా వింత కోరిక? భర్త నీ ఏం కోరుతుంది? అయ్యా నా భర్తని ఉరియా, నేను విధానాలు అయిపోతాను, వంటతాన్ని అయిపోతాను, నాకు నా భర్తతో చాలా అవసరం, ఇలా క్షమాభిక్ష పెట్టండి అని కోరుతారు ఎవరైనా. అదే కదా కోరేది. వేరే చనిపోయే సమయంలో మనం ఏం కోరాం? యా కొంచెం విధానాలను ఆలోచన. అలాగే భార్య భర్తకు ఉరియాశారు, ఉరి వేస్తారని చెప్పినప్పుడు ఆ జడ్జి గారు పిలిచామా నీ భర్తను ఉరి చేస్తున్నాం అని అన్నాడు. ఆమె వాడు నీ చెవు పోతే నువ్వు అడిగేది ఉరి చేశాయని అడుగుతాడు. అయ్యా నాది ఒక విధము, అదే ఒక వింత కోరింది. అది సహజంగా ఎవరు కోరని కోరిక. పిల్లగా ఎందుకు చెప్తున్నానంటే ఈ దొంగ ఈ లోక సంబంధమైన కోరిక కోరలేదు. ఏం కోరాడు ఆయన? నీ పరమేశ్వరుని జ్ఞాపకం చేసుకుంటా. అంటే అర్థమేంటి? ఆ దొంగ క్రిస్టియన్ అమ్మా, నీకు తెలుసో తెలియదో కానీ ఇక్కడ ఇద్దరు దొంగల పేర్లు కూడా నేను చెప్తా. ఈ ఇద్దరు దొంగలు మళ్ళాగా గుర్తొచ్చేవాళ్ళేమో. ఫస్ట్ ఒక దొంగ ముందు రాడు. ఈ రెండో దొంగ, కోరుకున్న దొంగ, పరదేశకు పోయిన దొంగ, దేవుని దగ్గర వాగ్దానం పొందిన దొంగ, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందిన దొంగ దొంగతనం చేస్తూ ఇలాంటి వాడు స్నేహితుడు. రెండో వాడు ఎవరికి? ఆ దొంగ వాడు ఏం చేశాడు? ఇంటి వాడవుడు వాడు వీడవుడు అన్నట్లుగా కొన్ని రోజులు వీడికి కూడా దొంగతనం నేర్పించి తీసుకోపోతా ఉన్నాడు. వాళ్ళమ్మ ఒకటి చెప్పిందట, అరే వాడు దొంగ పని చేసిన ఆదివారం ఆదివారం గుడికి వస్తాడా, గుడికి పోరా బాబు, గుడికి పోరా. వాళ్ళమ్మ కూడా మంచి ప్రార్థన పోరా. ఆహా నేను వాడు గుడికే అది మరి వాడి దేవుడే ఎందుకు దొంగ బాగా వాడికి ఆ హ్యాబిటే లేదు కదా, లేదోలే అని నెగ్గి తెచ్చి చెప్తారు బిడ్డలు. ఎవరి బిడ్డలు మాట్లాడే మాట చాలా గొప్ప ఉంటుంది, కనుగా ఉంటుంది. అక్కడ సరే ఏది ఏమైనా చూడండి, ఈ దొంగే ఆ దొంగ నిందించాడు. ఏసైంది? నువ్వు దేవుడు అయితే నిన్ను రక్షించుకోరాదా? ఎవరమ్మా? వాడికి తెలిసే కదా. వాడు కూడా ఇంటున్నాడు వాక్యాలు, కానీ మనసులో ఎప్పుడు ఉంచుకోవాలా? వాటిని నమ్మలా. వాడు విన్నాడు. సరే మనం కూడా వింటావు, నమ్మాలా? ఒకరు ఏం చేయాలా? అందరు వింటారు. ఎన్నోళ్ళు మరి ముసుకేసుకొని భయంగా భక్తిగా ఏంటంటే యాక్షన్ చేసేట నమ్మాలా అంటున్నా. అమ్మది కాదు. ఏం చేయాలా? ఎన్నో వాళ్ళు తల్లి ఇంట్లో ఏం చేయాలా? నమ్మాలా. నమ్మినప్పుడు ఏమవుతుంది? నమ్మావు, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ కార్యం చేస్తావు. దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా ఉంటావు. ఇది వదిలేస్తే వచ్చి
వచ్చావా పోయావా, ఒక గంట తినడం తోకోవడం, మళ్ళా తినడం తోకోవడం, ఇదే వ్యవహారం. అలా ఉండకూడదు భక్తి. దేవుని ఆలయానికి వచ్చామంటే ఈ దినము ఒక నూతనమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర నేను పొందాలా అని ఆశపడి ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఈ దొంగ అంగలాంటి ఎలాంటిదంటే ఈరోజు అదే చెప్తాను లేండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడు. ఈ దొంగ అంగలాంటి ఎలాంటిదంటే లోక సంబంధమైనది కాదు. తన భార్య కోసమో కోరడంలే, తన బిడ్డలను చూడాలని కోరడంలే. ఒకవేళ దొంగతనాలు చేసి బాగా సంపాదించి భార్య కూడా తెలియకుండా ఎక్కడైనా ధనం దాచిపెట్టాడేమో, ఆ డబ్బు కావాలని కోరడం లేదు. లోక సంబంధమైన విలాసాలు కావాలని కోరడం లే. ఒక డూప్లెక్స్ హౌస్ నాకు ఈ ప్రభువా అని కోరడం లే. యేసే ఇచ్చాడు చాలా మందికి, లేని వాళ్ళందరికి ఇచ్చాడు ఆ దేవుడు. కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు ఇచ్చాడంటే ఇక డూప్లెక్స్ హౌస్ ఇచ్చాడా? మానవులకు అతీతమైన కార్యాలు చేశాడు ఆయన దేవుడు. కాబట్టి మరి ఆ దేవుడిని ఏం కోరాలి, ఏం కోరినా ఇస్తాడు. లోక సంబంధమైన వాటిని మనం చూడలేదు అని చెప్పండి. హల్లెలూయా. పర సంబంధమైన వాటి మీదకి అయ్యా వాడిని గద్దించాడంటే బా ఆడొక మంచి మాట, నా మంచి పక్కునే మాట, మనకు ఇది తగిన శిక్షే. ఏమంటాడమ్మా రాజా, ఎంత మంచి మాట అది. దూరపు కుమారమ్మా, తప్పు చేసి కూడా అవతల వాడిని దబాయించి నీళ్ళ తప్పు అని అంటాం. నాలాంటి వేదికాలు నువ్వు తప్పు చేసావు దేవుడే చెప్తా ఉంది. ఆహా, కానీ ఈ దొంగ తేడు అసలు ఆయన ఎవరు తెలుసా? అసలు ఆయన ఎవరో తెలుసా? ఆయన పరదేశం లేని పరమాత్ముడురా. మనం ఎన్ని దినాలు ఆయన ఆలయానికి వెళ్ళావు, వాక్యం విన్నావు, దైవజనులు హెచ్చరించారు, మా తల్లులు చెప్పారు, మా తల్లులు చెప్పారు. కానీ లోక సంబంధమైన వాటికి అలవాటు పడి లగ్జరీస్కి అలవాటు పడే పాపం చెప్పేది. ఏమో తెలుసో తెలియదు. ఉన్న వాటితో చదువుకుంటాడు, తృప్తిగా ఉంటాడు, బాగా ఉంటాడు. లేని దానికోసం ఆశపడతాడు. కూడా లేని దానికోసం ఆశపడే మనకి ఏముంది? ఏమి ఎలా వస్తాయి డబ్బులు? వాడు అన్యాయం చేయాలా, అక్రమం చేయాలా? ఇజ్రాయేల్ ఈరోజు నాకు ఒక ఇన్నోవా కారు కావాలని మా ఇజ్రాయేల్ మా కొడుకు కోరుకున్నాడు అనుకో, ఎంత వస్తుంది? 25 లక్షల రూపాయలు దోపిడీ చేయాలా ఇన్నోవా కారు కావాలంటే? 25 లక్షలు దోపిడీ చేయాలమ్మా. అప్పుడు దొంగ మారిపోయాడు. సరే, ఆ ఇన్నోవా కారు కొన్నాం, దాంట్లో తిరుగుతున్నాం, ఎవరు మనుష్యాన్ని కొనాలంటావా? ఆ 20 లక్షలు దోచుకున్నట్టు వాడే జ్ఞాపకం వస్తుంటాడు. వాడు ఏడ పట్టుకుంటాడో, పోలీసు వాళ్ళు ఏడ పట్టుకుంటారో, జైలు ఎప్పుడు పెడతారో, నాకు తగిన ఛార్జ్ జరుగుతుంది అని భయంతోనే ప్రజలకు మాత్రం లోపల ఎందుకు అంటే అత్యాశ అంటారు. ఏ విషయం అయినా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనకు ఒక మాట చెప్తా ఉన్నాడు. నీకు కలిగిన దాంతో తృప్తిగా ఉంటుంది. చాలు చాలు. అసలు కలిగింది బదిలీగా చేయాలంటే చాలు. దేవుడి నామానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇస్తారా? మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి కదా, నాకు నేను దినము 1 లక్ష రూపాయలు పైన డబ్బులు అకౌంట్లో పడ్డాయి. మా అభ్యర్థి ఉపయోగించడం నా పెన్షన్. నేను ప్రార్థన ఏం చేస్తానంటే, అకౌంట్లో పడగానే ఒక 2-3 రోజులు దేవుడు కొట్టి తర్వాత కొడతాను. ఈ నెలలో ఆలోచిస్తున్నా కాలు ఇక్కడ ఇవ్వాలి. అందువల్ల ఒక 5 కన్నా ఆపి 5,000 రూపాయలు రేటు కాలు ఇవ్వాలి. ఒకటేసారి ఆపితే పాపం మరీ పేదవాళ్ళు వాళ్ళు
నీ వాళ్ళు చెప్పి తర్వాత ఒకళ్ళు దేవుడు ఇస్తే అది కూడా అనుకరిస్తాం. కానీ నేను చెప్పేది ఏంటంటే 1,75,000 పడ్డాయి అనుకున్నాం ఊట అందువల్లలేదు. పడ్డ గంట సేపు కూడా 1,75,000 అకౌంట్. చాలా మంది జీవితాలు అట్లా ఉన్నాయి తెలుసా మీకు. అప్పులు కొట్టడానికి, ఈఎంఐ కొట్టడానికి, వడ్డీలు కొట్టడానికి, అంగట్లో సరుకు కొట్టడానికి, ఇలాంటి వాళ్ళని మేపడానికి అయిపోయా. వాడు ఒకసారి ఆలోచిస్తాడంటే 1,75,000 పడితే గంట సేపు ఉంచుకోలేకపోయాడు. అది దేవుడిచ్చిన ఆశీర్వాదమేనా? నేను అన్నా కదా, ఉన్నదాంతో తృప్తిగా ఉండాలని యేసయ్య దగ్గర ఏం ప్రార్థన చేయాలంటే, నాకు నాకు ఏదైతే ఇచ్చావో దాన్ని మాత్రం ఆశీర్వదించడానికి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. 100 దంతలుగా ఆశీర్వదిస్తాడు ఆయన, 60 దంతలుగా దీవిస్తాడు ఆయన, 30 దంతలుగా ఆశీర్వదిస్తాడు ఆయన. రెట్టింపే ఆశీర్వాదమే అయింది. ఆ దేవుడు శ్రీమంతుడమ్మా టాటా బిల్లా కొనుక్కున్నాడు అంటే కొనగా క్షణాల్లో ఏది కావాలో ఇంట్లో వచ్చి వాళ్ళిపోతుంది. టాటా బిల్లా కంటే లోక సంబంధంలో ఉండే కోట్లాధిపతుల కంటే యెహోవా దేవుడు శ్రీమంతుడు. నువ్వు ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడు జ్ఞాపకం. హల్లెలూయా చెప్పండి. ఉన్న దాంతో తృప్తి పొందుదాము, అంతకంటే ఆరోగ్యం ఉంటుంది. మనకున్న దేవుడు ఇచ్చిన 10 రూపాయలు ప్రభు ఆశీర్వదిస్తే చాలు. ఆ 10 రూపాయలు ఆశీర్వదించే చాలు. మా వదిలికి డబ్బులు పెన్షన్ వస్తుంది. అయ్యోరా డబ్బులు లేవు, అయ్యోరా వస్తుంది నాకండి. వదిలా మొన్నా కదా యాడ అయ్యోరావా ఇది ఎందుకంటే ఇది ఎందుకంటే నిజంగా నాకు బాగా వస్తుంది. ఆ తల్లికి అంత డబ్బులు అకౌంట్లో పెడితే పైసా కూడా మీరు కూడా పంపుకుంటే కారణం అప్పులు. అప్పులు దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేయండి. మా నీవు నాకు ఇచ్చి ఆ 10 రూపాయలను నీ హస్తం మీద ఆశీర్వదించాలి. అలాంటి చెప్పండి. నాకు 1000 మంది అడగడల్లా, 10,000 మంది అడగడల్లా, అడగడల్లా. నాకు నువ్వు ఎంతైతే ఇస్తున్నావో అది చిన్నదైనా నీ చేయి పడితే చాలు నాయన, నీ కనికరం ఉంటే చాలు నాయన, నీ ప్రేమ ఉంటే చాలు నాయన, నీ ఉంటే చాలు నాయన అని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఈ దొంగ ఏం ప్రార్థన చేస్తున్నాడు? అది కూడా ప్రార్థన చేయగల లోక సంబంధమైనదంతా రుచించాడు. ఆ దొంగ ఏమి లేదని తెలుసుకున్నాడు. చివరిగా మనకు పరదేశం ఉంది, దేవుని నిత్యరాజ్యం ఉంది, ఆయనే నిత్యుడు, ఆయనే స్వతంత్రుడు, ఆయనే నీతిమంతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే ధర్మ సింహాసనం పై కూర్చుని రేపు ఈ లోకాన్ని తీర్పు తీర్చిపోయాడు. న్యాయాధిపతి ఆయనే, ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకాన్నంతా ఒక్క మాట చేత చేసిన ప్రభు ఆయన. ఈయన ఎవరు? ఆ శిలువలో వేలాడుచున్న యేసయ్య. చప్పట్లు పెడుతున్నాం. శిలువలో వేలాడుచున్న యేసయ్య ఆయన ఎలాంటి వాడు? ఎందుకు ఆ విధంగా అయ్యాడు? అవి 2 ప్రశ్నలు. ఇప్పుడు చెప్పినన్ని చూడాలన్నాయి ఆయనలో, కానీ ఎందుకు ఆ విధంగా అయ్యాడు? నీకోసమే ఒక పాట ఉంది కదా, పాడమ్మా. నీ కోసమే, నా కోసమే ఆ మరణ పాత్రమన్న మన పాప ఫలితం. మన వద్దు, నా పాప ఫలితం. చెప్పండి అందరూ. ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. నా పాప ఫలితం.
ప్రభువారు 10 ఏళ్లలో అతి సుందరుడైన నా ప్రియుడు నిరాకారంగా మారాడు, నలగొట్టబడిన వాడుగా మారాడు, రుణం లేని వాడుగా మారాడు, నేల చేయబడుతూ ఉన్నాడు, మోడిపై ఉమ్ము వేయించుకున్నాడు, శిరము మీద ముళ్ళ కిరీటము, రెక్కలో భయము, చేతులలో కాళ్ళలో తీరలు, అసహ్యమైన మాటలు, చులకనైన మాటలు. దేవుడు అయితే దిగిరా, ఎందుకోసం ప్రభువా ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ వేదనలు, ఎవరి కోసం ఉన్నానా అంటే నా కోసమే కదా. ఆ సంగతి ఎవరు గ్రహించారా? ఎవరు గ్రహించాడు. మరి కొన్ని సెకండ్లో గొప్ప ప్రాణం పోతుంది, ఇంకా కొన్ని సెకండ్లు జీవిస్తాడు. ఇంకో సంగతి జ్ఞాపకం చేస్తా.